తెలంగాణ ఎడ్సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఒకవేళ మీరు 2 ఇయర్స్ బీఎడ్‌కి సంబంధించిన రెగ్యులర్ కోర్స్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరు ఈ తెలంగాణ ఎడ్సెట్ 2026 అనేది రాయాల్సి ఉంటది. తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని కూడా అంటా ఉంటాం మనం. ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పటిదాకా టైం ఉంది, ఎగ్జామ్ ఎప్పుడుంటది, ఎగ్జామ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్, అసలు ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు, ఓకేనా? క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అండ్ దాంతో పాటుగా ఎగ్జామినేషన్ అనేది ఎట్లా ఉంటది, ఎన్ని మార్కులుంటాయి, ఎంత టైం ఉంటది, ఓకేనా? ఏమేం సబ్జెక్ట్స్‌లుంటాయి, అసలు ఈ మెథడాలజీ అంటే ఏంది, ఏ మెథడాలజీకి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి ప్రతీదీ ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు క్లారిటీ వస్తది. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్రెడీ మనం ఎడ్సెట్ 2026 సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనే వీడియో చేసినాం. సో, ఆ వీడియోని చెక్ చేయరి ఒకవేళ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి 2 కూడా ఒకటే వీడియో లోపల ఉన్నాయి. ఒకసారి ఎళ్లి చెక్ చేయరి. కింద డిస్క్రిప్షన్ లోపల లేకపోతే మీద ఐ బటన్స్ లోపల అండ్ ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అయితే వస్తది. చెక్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్, ఆల్రెడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి బ్రో. ఓకేనా? ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మనకి 15థ్ ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? 15థ్ ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో, ఎట్లాంటి లేట్ ఫీ లేకుండా 15థ్ ఏప్రిల్ దాకా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ 22nd ఏప్రిల్ దాకా రూ. 250 లేట్ ఫీ తోటి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం టైం కూడా ఇచ్చిర్రు మనకి విత్ రూ. 1000 ఓకేనా? సో, రూ. 2000, రూ. 5000 అట్లా కొంచెం లేట్ ఫీ తోటి కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చిర్రు. సో, ఎప్పుడైనా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? నా ఒపీనియన్ ఏంది కదంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. సో, లేట్ ఫీ కట్టి మరి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే అంత పరిస్థితికి రాకండి. ఓకేనా? అండ్ ఎగ్జామినేషన్ విషయానికొస్తే మనకి 12థ్ మే 2026 రోజు మనకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటదన్నట్టు. తెలంగాణ ఎడ్సెట్ 2026 సంబంధించి. మనకి ఫస్ట్ సెషన్ అని చెప్పి మార్నింగ్ ఒక సెషన్ ఉంటది. అండ్ సెకండ్ సెషన్ అని చెప్పి ఆఫ్టర్‌నూన్ ఒక సెషన్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బ్రో. సీబీటీ కంప్యూటర్ లోపల మనం రాయాల్సి ఉంటదన్నట్టు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఏందని చెప్పి చాలా మందికి తెలిసే ఉంటది. ఓకేనా? సో, మీరు ఈ ఎడ్సెట్ రాస్తే, ఓకేనా? ఎడ్సెట్ రాస్తే 2 ఇయర్‌కి సంబంధించిన బీఎడ్ కోర్స్‌ని రెగ్యులర్‌గా చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, మీరు ఎడ్సెట్ రాయాలి అంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌ని చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఆల్రెడీ 23 ఫిబ్రవరి 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 15థ్ ఏప్రిల్ దాకా టైం అయితే ఉంది వితౌట్ ఎనీ లేట్ ఫీ. అండ్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చూసుకోవడానికి రూ. 750 అయితే ఫీ ఉంది బ్రో. ఎవరెవరికి అంటే ఓసీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 750 ఫీ ఉంది. అండ్ రూ. 550 ఫీ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి రూ. 550 ఫీ అయితే ఉంది. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఎలిజిబుల్ బ్రో మరి అనే విషయానికొస్తే, సో, మీరొకవేళ ఈ తెలంగాణ ఎడ్సెట్ 2026 రాయాలంటే మీరు ఆహ్, ఇండియన్ అయి ఉండాలి బ్రో ఫస్ట్. ఓకేనా? ఇండియన్ అయి ఉండాలి. లోకల్, నాన్ లోకల్ స్టేటస్‌ని సాటిస్ఫై చేయాల్సి ఉంటదన్నట్టు. లోకల్, నాన్ లోకల్ లోపల ఇంకా డిఫరెంట్ కేటగరీస్ అయితే ఉంటాయన్నట్టు. ఒకవేళ మీరు చిన్నప్పటి నుండి తెలంగాణలోనే చదివిర్రు, తెలంగాణ రెసిడెంట్ అయ్యారనుకో మీకు లోకల్ అని వస్తది బ్రో పక్కాగా. అండ్ లోకల్, నాన్ లోకల్ అది ఏదైతే ఉందో ఆ ఎలిజిబిలిటీని కూడా సాటిస్ఫై చేయాల్సి ఉంటదన్నట్టు. ఇఫ్ యూ వాంట్ టు అటెంప్ట్ దిస్ తెలంగాణ ఎడ్సెట్ 2026. అండ్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అనే విషయానికొస్తే, మీరు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చేస్తే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేసినా ఓకేనా? సో, కంప్లీట్ అయినా లేకపోతే చదువుతున్నా. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్‌లో ఉన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ లోపల బీఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ బీఎస్సీ హోమ్ సైన్స్ గాని, బీసీఏ గాని, బీబీఎం గాని, బీఏ గాని, బీబీఏ గాని ఓకేనా? సో, మీరు ఏవైతే బ్యాచిలర్ డిగ్రీస్ లోపల ఫైనల్ ఇయర్ లోపల ఉన్నా కూడా ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ ఇయర్ కంప్లీట్ అయితుంది అంటే 2026లో మీరు కంప్లీట్ అయితుంది అంటే యూ కెన్ గివ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకొని మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో, మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ, బీబీఏ
ఓకేనా. సో, మీకు 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాల్సి ఉంటది. అండ్ మీరు ఈ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ లోపల 50% ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటది. మీరు కంప్లీట్ అయిపోయినా గూడా. ఓకేనా. ఈ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయినా గూడా ఎలిజిబుల్ అయితారు. లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నా గూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ దాంతో పాటుగా బ్యాచిలర్ ఇన్ ఇంజినీరింగ్ ఓకేనా. బీఈ ఆర్ బీటెక్ బ్యాచిలర్ ఇన్ ఇంజినీరింగ్ చేసినా, లేకపోతే బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ చేసినా కూడా మీరు ఈ కోర్సెస్ లైక్ ఈ ఎడ్సెట్ అనేది రాసి బీఎడ్ అనేది చేయొచ్చు అన్నట్టు. మీకు ఈ బీఈ ఆర్ బీటెక్ లోపల 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి బ్రో. ఓకేనా. సో, అది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉంటారో ఓకేనా. అదర్ దాన్ జనరల్ వాళ్ళకి 50% పక్కా రావాలి బ్రో. అదర్ దాన్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% మార్క్స్ వచ్చినా కూడా యూ కెన్ గివ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి నువ్వు ఎలిజిబుల్ అయితావు. అండ్ ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిరన్నట్టు. ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామినేషన్ షల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ తెలంగాణ ఎడ్సెట్ 2026. తెలంగాణ ఎడ్సెట్ 2026 ఎవరైతే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకేనా. అండ్ ఎంబీబీఎస్ వాళ్ళు, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్, బీహెచ్ఎంఐ, బీఫార్మ్ వాళ్ళు వీళ్ళెవరు కూడా ఎలిజిబుల్ కాదన్నట్టు. ఎవరైతే ఎల్ఎల్బీ చేస్తారో వాళ్ళు కూడా ఈ బీఎడ్ కోర్స్‌కి అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. అండ్ అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఏజ్ ఓకేనా. మినిమమ్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి బ్రో. 19 సంవత్సరాల ఏజ్ ఉండాలి మినిమమ్. సో, యాజ్ ఆన్ 1 జులై ఓకేనా. మీరు 2026లో అప్లికేషన్ పెట్టుకుంటే 1 జులై వరకు మీకు మినిమమ్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. సో, ఎవరైనా కూడా అప్లికేషన్‌లు పెట్టుకోవచ్చు. సో, వెన్ ఇట్ కమ్స్ టు సమ్ అదర్ ఇన్‌స్ట్రక్షన్స్, కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ విషయానికొస్తే మనకు ఎట్లాంటి జిరాక్స్ కాపీస్ గానీ, ఓకేనా, ఒరిజినల్స్ గానీ ఎట్లాంటి అవసరం ఉండే ఆన్‌లైన్ అప్లికేషన్ కోసము. సో, జస్ట్ ఫోటో సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మిగతాయన్నీ మన దగ్గర ఫోటో కాపీస్ ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు బ్రో. ఓకేనా. అండ్ మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అన్నీ కూడా డీటెయిల్స్ ప్రాపర్‌గా ఓకేనా. సో, మంచియి ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఎట్లాంటి ఫేక్ డీటెయిల్స్ అనేది ఇయ్యకూడదు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మీరు ఇది రాసినంత మాత్రాన మనకు పక్కాగా ఎంట్రీ ఉంటదా అంటే డిపెండింగ్ అపాన్ యువర్ మార్క్స్ దాన్ని బట్టి మనకి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ లోపలనే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఇయ్యాల్సి ఉంటది. ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ అయితే జనరేట్ అయితదన్నట్టు. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయితేనే మీ ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా. రిజిస్ట్రేషన్ నంబర్ అనేది జనరేట్ కాకపోతే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ కానట్టే. ఓకేనా. సో, అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటది. రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయితుందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మనకేదైతే ఎగ్జామినేషన్ డే ఉంటదో అదే రోజు ఎళ్ళాల్సి ఉంటది. ఎగ్జామినేషన్ డే కాకుండా తర్వాత రోజు వెళ్దాం అనుకుంటే సో, మనకు ఎలిజిబిలిటీ అయితే ఇయ్యరన్నట్టు. ఓకేనా. సో, ఏదైతే డే ఉంటదో ఆ డే మాత్రమే మనం ఎగ్జామినేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్ ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. ఎడ్సెట్ అనేది. సో, సీబీటీ అంటాం. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి మనకి. 150 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కో క్వెషన్‌కి ఒక్కో మార్క్ అయితే ఉంటదన్నట్టు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఓకేనా. దేర్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. మనం ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ ఉంటది మనకి. అండ్ దాంతో పాటుగా సైన్స్ ఉంటది. సోషల్ స్టడీస్ ఉంటాయి. మ్యాథ్స్ లోపల 20 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి సైన్స్ లోపల ఫిజికల్ సైన్స్ ఒకటుంటది. బయాలజికల్ సైన్స్ ఉంటది. ఫిజికల్ సైన్స్‌కి 10, బయాలజికల్ సైన్స్‌కి 10. సో, మొత్తం 20. సోషల్ స్టడీస్ లోపల 20. మొత్తం మనకి 60 క్వెషన్స్ అయితే లైక్ 60 క్వెషన్స్ ఉంటాయి. అండ్ దెన్ మనకి 60 మార్క్స్ అయితే ఉంటాయి. మ్యాథ్స్, సైన్స్, సోషల్ లోపల. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటది మనకి. టీచింగ్ యాప్టిట్యూడ్ లోపల 20 మార్క్స్ ఉంటాయి. 20 క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ దెన్ జనరల్ ఇంగ్లీష్ లోపల 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ లోపల 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ అవేర్‌నెస్ లోపల 20 క్వెషన్స్, 20 మార్క్స్. మొత్తం 150 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. మనకి ఎట్లాంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా. సో, ఇది మన ఎగ్జామినేషన్ స్కీమ్‌కి సంబంధించి. అండ్ మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విషయానికొస్తే మనకి మార్నింగ్ ఓకేనా 12థ్ మే 2026 రోజు మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్‌నూన్ ఒక సెషన్ ఉంటది. ఓకేనా. సో, మార్నింగ్ ఎప్పటి నుండి ఎప్పటిదాకా అనంటే 10 AM టు 12 PM. ఓకేనా. 10-11, 11-12 2 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది. అండ్ ఆఫ్టర్‌నూన్ సెషను 2-3, 3-4 ఓకేనా.
సో, ఈవినింగ్ సెషన్ లోపల 2-4 అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి ఎగ్జామ్ 10కి ఉంది. ఫస్ట్ సెషన్ లోపల ఉంది అనంటే మనం ఒక 2 అవర్స్ ముందు ఎర్లీగా ఎళ్ళడానికి ప్లాన్ జేసుకోవాల్సుంటది. అండ్ ఆఫ్టర్‌నూన్ సెషన్ ఉన్నా గూడా ఒక 2 అవర్స్ ముందు అక్కడ సెంటర్ దగ్గర ఉండేలాగా ప్లాన్ జేసుకోవాల్సుంటది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మెథడాలజీ. సో, మనం మెథడాలజీ అంటే ఏ సబ్జెక్ట్‌కి మనం ఎలిజిబుల్ అయితాం అనేదాన్ని మనం చూసుకోవాల్సుంటది. ఓకేనా? అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఏంది గదా అంటే ఒక మెథడాలజీకి మీరు ఎలిజిబుల్ అయితారు అని అనుకుంటే మాత్రం సో, ఫర్దర్‌గా దాని గురించి కూడా ఆలోచించుకోరు. మీరు బీఎడ్ చేస్తున్నారంటే నార్మల్‌గా అయితే చేయరు గదా! సో, నా ఒపీనియన్ ఏందంటే ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీఎడ్ ఇన్ ఏ మెథడాలజీ లోపల మీరు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ మెథడాలజీని చూజ్ చేసుకుంటే తర్వాత జాబ్స్ పడ్డప్పుడు మీరు ఎలిజిబుల్ అయితారా అనేది ఒకసారి చెక్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు బీఎడ్ చేసే ఉంటారు. సో, వాళ్ళని ఒకసారి అడగండి. సో, నేను ఇట్లా ఈ మెథడాలజీ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా? సో, మీరు ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి ఎలిజిబుల్ అయితారు. కానీ ఫర్దర్‌గా జాబ్స్ పడ్డప్పుడు మీరు తీసుకున్న మెథడాలజీకి ఆ జాబ్‌కి ఎలిజిబిలిటీ ఇస్తారా అనేది ఒకసారి తెలుసుకోండి. ఇట్స్ మై అడ్వైస్. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ మ్యాథమెటిక్స్ మెథడాలజీ లోపల మీరు చదువుదాం అనుకుంటే బీఏ ఆర్ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? బీఏ ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటది. లేకపోతే బీఈ ఆర్ బీటెక్ లోపల మ్యాథమెటిక్స్ అనేది ఉండాల్సుంటది. ఓకేనా? ఇంజినీరింగ్ చేసినోళ్ళకి. అండ్ బీసీఏ స్టూడెంట్స్‌కి మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్మీడియేట్ లెవెల్ లోపల మనకొక గ్రూప్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ చేద్దాం అనుకుంటే బీఏ ఆర్ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. లేకపోతే బీటెక్ లోపల మ్యాథమెటిక్స్, లేకపోతే బీసీఏ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇంటర్మీడియేట్ లెవెల్ లోపల మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. ఓకే. ఇప్పటివరకు ఈ మెథడాలజీ నువ్వు బీఎడ్ చేయడానికి, బీఎడ్ లోపల మ్యాథమెటిక్స్ చేయడానికి ఈ మెథడాలజీ అనేది ఓకే మీకు. ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా? సో, మీరు మ్యాథమెటిక్స్ అనే మెథడాలజీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటది. కానీ జాబ్ అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటదా? లేదా? అని చెప్పి సో, ఆల్రెడీ బీఎడ్ చేసిన వాళ్ళని అడగండి. సో, దే విల్ టెల్ యూ దేర్ ట్రూ ఎక్స్‌పీరియన్స్. కాబట్టి దాంతోటి మీకొక క్లారిటీ అనేది వస్తది. ఓకేనా? సో, మీరు చేసిన స్టడీకి, మీరు చేసే మెథడాలజీకి, తర్వాత జాబ్స్ పడ్డప్పుడు కూడా మీ డిగ్రీ అనేది వేస్ట్ కావద్దు అనుకుంటే చూసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ చేయాలంటే మనకి బీఎస్సీ ఓకేనా? సో, ఎవరైతే బీఎస్సీ చదువుతారో బీఎస్సీ లోపల ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఉంటదో వాళ్ళు ఓకేనా? అలైడ్ హెల్త్ సబ్జెక్ట్స్ కింద పార్ట్ 3 గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే, పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది. ఓకేనా? లేకపోతే బీఈ ఆర్ బీటెక్ అనేది బీఈ ఆర్ బీటెక్ లోపల ఫిజిక్స్ అనేది ఉండాల్సి ఉంటది. లేకపోతే కెమిస్ట్రీ అనేది సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఫిజికల్ సైన్సెస్. ఓకేనా? ఫిజికల్ సైన్స్ ఈస్ నథింగ్ బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకేనా? బీఎస్సీ లోపల ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అనేది ఉండాలి. లేకపోతే అలైడ్ సబ్జెక్ట్స్ లోపల పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. లేదు అంటే బీఈ బీటెక్ లోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఉండాల్సి ఉంటది. బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిజిక్స్ ఓకేనా? అండ్ కెమిస్ట్రీ అనేది ఇంటర్మీడియేట్ లెవెల్ లోపల ఒక గ్రూప్ సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత బయాలజికల్ సైన్సెస్. ఈ బయాలజికల్ సైన్సెస్ విషయానికొస్తే బీఎస్సీ ఓకేనా? బీఎస్సీ ఆర్ బీఎస్సీ హోమ్ సైన్స్ లోపల బయాలజీ ఆర్ జువాలజీ అనేది ఉండాల్సి ఉంటది. ఓకేనా? బాటనీ ఆర్ జువాలజీ. ఓకేనా? బయాలజికల్ సైన్స్ చేద్దాం అనుకున్నోళ్ళకి బీఎస్సీ ఆర్ బీఎస్సీ హోమ్ సైన్స్ లోపల బాటనీ ఆర్ జువాలజీ అనేది ఉండాల్సి ఉంటది. అలైడ్ సబ్జెక్ట్స్ లోపల అండర్ పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ లాగా ఈ బయాలజీ బాటనీ ఆర్ జువాలజీ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అలైడ్ సబ్జెక్ట్స్ లోపల పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటది. అండ్ బీసీఏ సబ్జెక్ట్స్ లోపల ఓకేనా? సో, బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీసీఏ స్టూడెంట్స్‌కి ఇంటర్మీడియేట్ లెవెల్ లోపల బయాలజికల్ సైన్స్ అనేది ఇంటర్మీడియేట్ లెవెల్ లోపల ఒక సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ విషయానికొస్తే ఎవరైతే బీఏ స్టూడెంట్స్ ఉంటారో ఓకేనా? ఎవరైతే బీఏ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా ఎలిజిబుల్ అయితారు విత్ సబ్జెక్ట్స్ ఓకేనా? సో, విత్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్. బీఏ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ తోటి ఉంటే మాత్రం ఈ సోషల్ సైన్సెస్ మెథడాలజీ చూజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? లేకపోతే బీకామ్, బీబీఎం, బీబీఏ, బీసీఏ స్టూడెంట్స్ కూడా సోషల్ సైన్స్ స్టడీస్ అనేది సోషల్ సైన్స్ అనేది ఇంటర్మీడియేట్ లెవెల్ లోపల ఒక గ్రూప్ సబ్జెక్ట్ లాగా ఉంటే ఎలిజిబుల్ అయితారంటూ. బీఏ సబ్జెక్టు ఓకేనా? బీఏ లోపల సోషల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. లేదు అంటే బీకామ్, బీబీఏ ఓకేనా? బీసీఏ లోపల సోషల్ సైన్స్ అనేది ఇంటర్మీడియేట్ లెవెల్ లోపల ఒక సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటది. ఇఫ్ యూ వాంట్ టు చూస్
సోషల్ సైన్స్ మెథడాలజీ. ఓకేనా? అండ్ ఇంగ్లీష్ అనేది మీరు చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు మెథడాలజీ లోపల అంటే బీఏ. ఓకేనా? సో, క్యాండిడేట్స్ విత్ బీఏ. బీఏ అనేది ఒక మనకి ఇంగ్లీష్ స్పెషల్ ఇంగ్లీష్ లాగా, ఓకేనా? ఇంగ్లీష్ లిటరేచర్ లాగా ఎంఏ ఇంగ్లీష్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్ మెథడాలజీని చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఈ ఓరియంటల్ లాంగ్వేజెస్ విషయానికొస్తే సో, బీఏ తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సాంస్క్రిట్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా ఉండాలి. అండ్ లిటరేచర్ లోపల గానీ సో, బీఏ తెలుగు లిటరేచరా, హిందీ లిటరేచరా, మరాఠీనా, ఉర్దూనా, అరబికా, సాంస్క్రిట్ అనేది ఉండాల్సి ఉంటది. అండ్ క్యాండిడేట్స్ విత్ బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్. ఓకేనా? ఓరియంటల్ లాంగ్వేజెస్ లోపల తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ అనేది లేకపోతే సాంస్క్రిట్ అనేది, అరబిక్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, మాస్టర్ డిగ్రీ లోపల ఒకవేళ క్యాండిడేట్స్‌కి తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సాంస్క్రిట్ అనేది మాస్టర్ డిగ్రీ లాగా ఉన్నా గూడా మనం ఈ ఓరియంటల్ లాంగ్వేజెస్ చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, నా అడ్వైస్ ఏంటి కదా అంటే ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోర్రి. ఓకేనా? మీరు ఏ మెథడాలజీ చేద్దామనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ ఎలిజిబిలిటీ ఉంటదా లేదా అని చెప్పి చెక్ జేసుకోండి. అండ్ బేస్డ్ ఆన్ దట్ నా ఒపీనియన్ ఏందంటే మీరు ఫర్దర్‌గా బీఎడ్ చేసిన తర్వాత జాబ్ చేద్దాం అనుకుంటారు గదా! సో, మీరు చేసిన దానికి మీరు చేద్దామనుకున్న జాబ్‌కి ఎలిజిబిలిటీ వస్తదా? ఓకేనా? మీరు చేసిన ఈ మెథడాలజీ వర్క్ అయితదా అనేది ముందే తెలుసుకొని సో, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే సో, మీరు లైక్ ఇందులోపల జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఎడ్సెట్ అనేది రాయండి అని చెప్పి నేనైతే అడ్వైస్ చేస్తా. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఫ మనం ప్రీవియస్‌గానే వీడియోస్ అయితే చేసుకున్నాం. ఆ వీడియో అనేది ఒకసారి చెక్ చేయరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.